ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము లూకాసు వార్త 15వ అధ్యాయము 11 మరియు 12 వచనాలు. ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు తండ్రి యొక్క ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో తనకు వచ్చు భాగం ఇమ్మని అడిగి తీసుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేసుకున్నాడు. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి పందులు మేపే పనికి కుదిరి పందుల పుట్టుతో కడుపు నింపుకొన తలంచినా అది కూడా దొరకకపోగా బుద్ధి తెచ్చుకొని పశ్చాత్తాపముతో తండ్రి చెంతకు చేరాడు. అప్పుడు ఆ తండ్రి సంతోషముతో మరలా అతనికి పాలు భాగస్థుడుగా చేసుకున్నాడు. గమనించండి ప్రియులారా, అతని వలె ఈనాడు లోకములో అనేకులు తినుచు త్రాగుచు కొట్టుచు నెట్టుచూ ఉంటే అట్టి వారికి అపనమ్మకస్తులతో భాగము కలుగును. దొంగలతో పాలు కూడువాడు తనకు తానే పగవాడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అంత మాత్రమే కాకుండా మీరు దయ్యములతో పాలివారవట నాకు ఇష్టం లేదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకనగా దుష్టులను బలాత్కారాసక్తులను దేవునికి అసహ్యులు. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును. అగ్ని గంధకములు వడగాలియు వారికి పానీయ భాగమగును. అయితే పాపము పోవాలంటే రక్త పోక్షణ అవసరం. అయితే మేకల యొక్కయో ఎడ్ల యొక్కయో రక్తం కాదు, కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రక్తమే ప్రతి పాపమును కడిగివేయును. అలా కడగబడకపోతే ఆయనలో పాలు లేదు. అంత మాత్రమే కాకుండా నమ్మిన వారికి దేవుడే వారి భాగముగా ఉన్నాడు. కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా నీవే నా భాగం, నీ వాక్యము వలన అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకున్నానని సెలవిస్తూ ఉన్నాడు. నిజమే ప్రియులారా, దేవుని భాగస్థుడుగా దేవుని పాలివాడుగా నీ ఉండాలి అంటే దేవుని చిత్తానుసారంగా ఆయన రక్తములో నీ పాపములు కడగబడి ఆయన మా ఆజ్ఞ చొప్పున నీవు నడుచుకున్నట్లయితే నీకు దేవునిలో పాలిభాగము కలిగి ఉంటావు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.